ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సుదర్శన్ గాలిపోతుల, దళిత సైన్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. నిన్నటి దినం అనగా 16/11/2024 తేదీన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ మరియు జై భీమ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని చెప్పుకుంటున్న కరుణాకర్ అనే వ్యక్తి నా పైన నిన్న ప్రెస్ మీట్ పెట్టి అనేక అసత్యమైన ఆరోపణలు అతను కొన్ని చేయడం జరిగింది. వాటిపైన వివరణగా ఈరోజు చెప్తా ఉన్నాం. గాలిపోతుల సుదర్శన్ దళిత సైన్యం బ్లాక్ మెయిల్ వీడియో వైరల్ అన్నావు. మిస్టర్ కరుణాకర్, నీకే చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టు. ఏ మీడియా ప్లాట్ఫామ్ అయినా నువ్వు రిలీజ్ చేయి. ఆ వీడియోలో కంటెంట్ ఉంటే నిన్ననే నువ్వు వీడియోకు ప్రెస్ క్లబ్లోనే రిలీజ్ చేసేవాడివి. నువ్వు ప్రభుత్వ ఉద్యోగస్తులను బెదిరించినట్టు నా దగ్గర వీడియోలున్నాయి, ఆడియోలున్నాయి అని నన్ను బెదిరియాలని చూస్తే బై కైండ్ ఇన్ఫర్మేషన్ నిన్ను వదిలిపెట్టను. ఎక్కడికి లాగానో అక్కడికి లాగి నీ బట్టలు ఉడిచి నడి రోడ్లో నిలబెడతా. కరుణాకర్, నువ్వు పిటిషనర్నే వృత్తిగా, బ్లాక్ మెయిలింగ్నే జీవన వృత్తిగా చేసుకుని బతుకుతున్న వ్యక్తివి నువ్వు. నీ చరిత్ర చూస్తే మైదుకూరు నియోజకవర్గం నుంచి మొదలు పెడితే మైదుకూరు నియోజకవర్గంలో ఒక పల్లెలో తన్నుతే నిన్ను ఎందుకు తన్నినారో అది కూడా తెలుసు. ఆడ తన్నుతే వేరే పల్లెకి ఎట్టొచ్చినావో, ఆ నుంచి తన్నుతే ప్రొద్దుడికి ఎట్టొచ్చినావో, ప్రొద్దుడూరుకు వచ్చినాక నీకు ఫైనాన్షియల్ గా, మోరల్ గా సపోర్ట్ చేసిన స్నేహితుల్ని ఏ విధంగా మోసం చేసినావో మొత్తం అన్ని తెలుసు. నీ అక్రమ వ్యాపారంలో నీ అత్యంత సన్నిహితుడు నిన్ను గిడ్డంగి వీధిలో కుక్కను కొట్టినట్టు కొట్టినాడు. వాస్తవమా కాదా? కుక్కను కొట్టినట్టు గిడ్డంగి వీధి రోడ్డు మీద నీ అక్రమ వ్యాపారంలో నీకు అత్యంత సన్నిహితుడు కుక్కను కొట్టినట్టు కొట్టి వదిలిపెడితే నిన్ను ఆ కొట్టేటప్పుడు వదిలిపెట్టిన పంచాయతీ చేసిన వాళ్ళు నాకు ఫోన్ చేశారు. కొన్ని వందల ఫోన్లు వస్తున్నాయి నీ బాధితులు. కరుణాకర్, కొన్ని వందల ఫోన్లు వస్తున్నాయి నీ బాధితులు. నీ చరిత్ర కుంభాలుగా ఉంది, విప్పుతాం. రీసెంట్ గా చౌరెడ్డిపల్లెలో ఒక మిత్రుడు నిన్ను విందుకు పిలిస్తే గౌరవప్రదంగా విందులో ప్రవర్తించవలసిన నీవు చేసిన కొన్ని చర్యల వలన తన్ని పంపించింది వాస్తవం కాదా? వాస్తవమా కాదా? నువ్వు 2024 ఎన్నికల్లో జడ్డా శ్రవణ్ కుమార్ సార్ దగ్గర నాకు 16,000 ఓట్లున్నాయి నా సామాజిక వర్గం ఉందని నువ్వు సీటు తెచ్చుకొని ఎన్ని ఓట్లు వచ్చినాయా నీకు? ఆ ఎమ్మెల్యే టికెట్ పేరు చెప్పి డాక్టర్ల దగ్గర, ప్రభుత్వ అధికారుల దగ్గర కొన్ని లక్షల రూపాయలను వసూలు చేసినావు. కొన్ని లక్షల రూపాయలు వసూలు చేసినావు. ఈరోజు నీ ఎలక్షన్ అఫిడవిట్లో 44 లక్షల రూపాయలు చూపించినావు. ఏం పత్తి వ్యాపారం చేసినావు బంగారు తండ్రి నువ్వు? ఐదేళ్ల నీ ఆర్థిక పరిస్థితి ఏమి? ఏం పత్తి వ్యాపారం చేసి సంపాదించినావు? ఈ రోజు దగ్గర ఉండే నీ కారు విలువ ఎంత? ఇవన్నీ బ్లాక్ మెయిల్ చేసినవి కాదా? ఇవన్నీ పిటిషన్ రూపంలో వచ్చిన డబ్బులు కాదా? ఒక ప్రైవేటు స్కూలు సమస్యలో పరిష్కరించడానికి నిన్ను ఆ స్కూల్ యజమాని సంప్రదిస్తే ఆ ఎడ్యుకేషన్ ఆఫీసర్కు, జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్కు నువ్వు చేసిన పని నీచం. మనిషి అనేవాడు ఎవడు ఇంత నీచానికి దిగజారడు. నువ్వు వచ్చిన పత్తిత మాటలు మాట్లాడి ప్రజల గొంతుగా నా గొంతు నొక్కుతున్నారు. ప్రజల గొంతుగా కాదు నాయనా, నువ్వు ఆర్థికంగా ఎదిగేదానికి వేసుకున్న బాటలు ఏమి? నువ్వు ప్రభుత్వ అధికారులను బెదిరించినట్టు కొన్ని వందల ఫోన్లు మాట్లాడినాం. కొన్ని వందల ఫోన్లు నీ బాధ్యతతో మాట్లాడినాం. నీకు వచ్చిన ఓటని 192. నీకు వచ్చిన ఓట్లు 192 వచ్చిన ఓట్లు. నీ చరిత్రని చిట్టా విప్పుతా. నిన్ను నా వీడియో ఉంది, బ్లాక్ మెయిల్ అంతా వీడియో ఉంది అన్నావు. నీకు ఓపెన్ ఛాలెంజ్. గాలిపోతుల సుదర్శన్ దళిత సైన్యం బ్లాక్ మెయిల్ ఎక్కడ నిరూపించినా నువ్వు చేసే ఏ ఛాలెంజ్ గా స్వీకరించడానికి సిద్ధం. ప్రభుత్వ అధికారులు బయటికి రాలేరు. నేను చేసిన బ్లాక్ మెయిలింగ్, నేను చేసిన అక్రమ వసూళ్లు నువ్వు రాబట్టలేదు అనుకుంటున్నామో అన్ని విత్ రికార్డెన్స్ ప్రూఫ్ తో ఉన్నాయి. తొందరలోనే బట్టలు విప్పి నిన్ను నడిరోడ్లో నిలబెడతా.
దీనికోసం ఎంత దూరమైనా రిమైనింగ్ మై వర్డ్స్ మిస్టర్ కరుణాకర్ నోట్ ఎంతకైనా ఎంత దూరమైనా అది చట్ట ప్రకారమైనా చట్టాన్ని దాటి అని నువ్వు చెప్తే నేను చట్ట ప్రకారం పోతా చట్టాన్ని దాటి కూడా ఉల్లంఘించి పోదామన్నా కూడా ఐఆమ్ రెడీ టు ఫేస్ మిస్టర్ కరుణాకర్ నిన్ను వదిలిపెట్టను రా కాణిపాకం రా రేపేరా నీకు దమ్ము ధైర్యం ఉంటే పెట్టు రేపు ప్రెస్ మీట్ పెట్టు వీటన్నిటిపైన నువ్వు స్నేహితులను మోసం చేస్తావు బంధువులను మోసం చేస్తావు చివరకు నీ కుటుంబాన్ని కూడా మోసం చేసి బతుకుతున్నావా కరుణాకర్ నీచం నీ బ్రతుకు నీ కుటుంబాన్ని కూడా మోసం చేస్తున్నావు ఇది వాస్తవం కదా నీ కుటుంబాన్ని కూడా మోసం చేసి ఒక ఎడ్యుకేషన్ ఆఫీసర్ పట్ల నువ్వు ప్రవర్తించిన తీరు మనిషి అనేవాడు నిన్ను ఒక జంతువుతో కూడా పోల్చాలని కూడా ఆ జంతువులు కూడా సిగ్గుపడతాయి ఇవన్నీ నా కాడ నేను ఊరికి చెప్పడంలే మొత్తం వీడియో రికార్డులు సహా అన్ని ఉన్నాయి ఎక్కడ పెట్టాలనో అక్కడ పెడతా ప్రభుత్వ ఉద్యోగస్తుని బెదిరించినట్టు నన్ను నువ్వు బెదిరించి వీడియోలు ఉన్నాయి చట్ట ప్రకారం తీసుకుంటా షీల్డ్ కవర్లు ఇస్తా నువ్వు ధైర్యవంతుడు అయితే నువ్వు తప్పు చేయనువైతే నిన్న పాత్రికేయ మిత్రుడికి ఫోన్ చేసి నా వీడియో రిలీజ్ కాకుండా మొన్న పెట్టిన వీడియో లేకుండా నువ్వు ఫోన్ చేసినావా లేదా ఇది వాస్తవమా కాదా నువ్వు బెదిరించినావా లేదా ఆ పాత్రికేయ మిత్రుని నువ్వు ఫోన్ చేసి నా వీడియోలు రాకుండా నువ్వు ఎందుకు బెదిరించినావయ్యా నువ్వు ప్రజల గొంతుకు కదా ప్రజల గొంతుకు అయినప్పుడు నువ్వు ఎందుకు భయపడ్డావు నీ భయంలోనే నీ ఓటమిని అంగీకరించినావు నీ చిట్టా విప్పుతా ఒక్కొక్కటి నిన్ను నిలబెడతా బట్టలు ఇచ్చి నడి రోడ్డు మీద నిలబెడతా కాసుకో ఓకే థ్యాంక్ యూ అందరికీ జై భీమ్